భూభారతి చట్టానికి నేడే శ్రీకారం. పోర్టల్ను ప్రారంభించనున్న సీఎం రేవంత్. నేటి నుంచి ఎస్సీ వర్గీకరణ అమలు, విధి విధానాలు జారీ చేయనున్న తెలంగాణ సర్కార్. పదహారు నుంచి సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన, పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా పయనం. రాజధాని కోసం ఫేజ్ 2 భూ సమీకరణ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న ఏపీ ప్రభుత్వం. నేడు దేశవ్యాప్తంగా అంబేద్కర్ జయంతి వేడుకలు, నెక్లెస్ రోడ్లోని విగ్రహం దగ్గర భారీ ఏర్పాట్లు. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు. ఈ నెల 19న హైదరాబాద్లో భారీ సభకు ఏర్పాట్లు. ముంబై దాడుల సూత్రధారి రాణాపై ఎన్ఐఏ ప్రశ్నల వర్షం, వాయిస్ శాంపిల్స్ సేకరించే ఛాన్స్. శ్రీవారి సుప్రభాత సేవలో పవన్ సతీమణి తలనీలాలు సమర్పించిన అన్నా లెజినోవా. పంటలను ముంచిన వడగళ్లు, నెలాఖరు వరకు తప్పని వర్షాలు. యుక్రెయిన్ సుమీ సిటీపై రష్యా క్షిపణుల దాడి, 34 మంది మృతి, 117 మందికి గాయాలు. ఐపీఎల్ 18లో ఢిల్లీ తొలి ఓటమి, ఉత్కంఠ పోరులో నెగ్గిన ముంబై.